నాన్ వెజ్ ప్రియులు చికెన్, మటన్ తర్వాత ఫిష్ని ఎక్కువగా ఇష్టపడతారు. మరికొందరు రోజు చేపలు పెట్టినా తింటూనే ఉంటారు. చేపలు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఇవి ప్రోటీన్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలు పుష్కలంగా కలిగి ఉంటాయి. ఆరోగ్యవంతమైన శరీరం, అందంతో సంపూర్ణ ఆరోగ్యానికి చేపలు మంచి ఆహారం. అందుకే వారానికి 2-3 సార్లు చేపలు తినమని వైద్యులు కూడా చెబుతుంటారు. దీంతో గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది, మెదడు పనితీరు బాగుంటుంది. అయితే ఈ చేపల్లో చాలా రకాలు ఉంటాయి. సముద్ర జీవరాశిలో అరుదైన గుణాలు, అద్భుతమైన రుచి, ఆరోగ్య ప్రయోజనాలతో అలరారే చేపల్లో జెర్రీ చేప ఒకటి. దీనిని ఆంగ్లంలో బండెడ్ బరాకోడా అని పిలుస్తారు. దీని ప్రత్యేకమైన రూపం, వేటాడే స్వభావం, పోషక విలువలు దీనిని మత్స్యకారులకు, ఆహార ప్రియులకు ఇష్టమైన ఎంపికగా నిలిపాయి. ఈ చేపలు ప్రధానంగా హిందూ మహాసముద్రం పరిధిలోని తీర ప్రాంతాల్లో అధికంగా కనిపిస్తాయి. ఇవి వేటాడి తినే స్వభావం కలవి. చిన్నపాటి చేపలు, సముద్ర కీటకాలు, రొయ్యల పిల్లలు వంటివి వీటి ప్రధాన ఆహారం. అవును, చేపల్లో ఒకటి జెర్రీ చేప రకం. వీటి దంతాలు చాలా పదునుగా ఉండి లేత తెలుపు రంగులో ఉంటాయి. చూసేందుకు సన్నగా ఉంటుంది. ఈ చేపకు కింద దవడ పొడవుగా ఉంటుంది. సూదిగా ఉండే పొడవాటి నోటి భాగాన్ని కలిగి ఉంటుంది. ఈ చేపలు ప్రధానంగా హిందూ మహాసముద్రం పరిధిలోని తీర ప్రాంతాల్లో ఎక్కువగా లభిస్తాయి. అన్ని సీజన్లలోనూ దొరుకుతాయి. జెర్రీ చేపలు సాధారణ చేపల మాదిరిగా కాదు. వాటి ఆహారం సముద్ర రొయ్యలు, కీటకాలు, చిన్న చేపలను తింటాయి. ఈ క్రమంలోనే ఆహారం కోసం వెతుక్కుంటూ రాత్రి వేళల్లో నీటి ఉపరితలానికి దగ్గరగా వస్తాయి. ఈ జెర్రీ చేప రుచితో పాటు అధిక పోషకాలు కలిగి ఉంటుంది. దీనిలో అధికంగా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. ఇది గుండె ఆరోగ్యంగా ఉండడానికి సహాయం చేస్తుంది. శారీరక ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. ఈ చేపలు గుంపులుగా జీవించడానికి ఇష్టపడతాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఆహారం కోసం సముద్ర ఉపరితలానికి వస్తుంటాయి. ఈ సమయంలోనే మత్స్యకారులు తమ వలలతో వీటిని సులభంగా పట్టుకుంటారు. దీనివల్ల సంవత్సరం పొడవునా అన్ని కాలాల్లోనూ జెర్రీ చేపలు సులభంగా అందుబాటులో ఉంటాయి. రుచి, మార్కెట్ ధర. జెర్రీ చేప రుచి సాధారణంగా లభించే ఇతర ఖరీదైన చేపలకు ఏమాత్రం తీసిపోదు. దీని విశేషమైన రుచి కారణంగా ఇది మత్స్యకారులకు అత్యంత ఇష్టమైన చేపగా మారింది. మార్కెట్లో దీని ధర నాణ్యతను బట్టి, పరిమాణాన్ని బట్టి మారుతూ ఉంటుంది. సాధారణంగా కిలో 200 రూపాయల నుంచి 300 రూపాయల వరకు విక్రయిస్తారు. కొన్ని సందర్భాల్లో 400 రూపాయల వరకు ధర పలకవచ్చు.